కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా ఎందుకు మారింది? దేశమంటే బీహారేనోయ్ అని చెప్పదలుచుకున్నారా? నితీష్ కుమార్ ప్రాపకం కోసం ఇంత దిగజారాలా? అసెంబ్లీ ఎన్నికల కోసం మిగతా రాష్ట్రాల నోట్లో మట్టి కొడతారా? అసలు బడ్జెట్ ఉద్దేశమేంటి? నిర్మల చేసిందేంటి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఏ దేశానికైనా బడ్జెట్ చాలా కీలకం. సహకార సమాఖ్య వ్యవస్థున్న భారత్ లాంటి దేశానికైతే బడ్జెట్ ఆయువు పట్టు. బడ్జెట్ విషయానికొస్తే దేశ ఆదాయ వ్యయాలను సరిగ్గా అంచనా వేసి ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పట్టాలెక్కించడం, భవిష్యత్ ఆర్థిక వ్యూహాన్ని ఖరారు చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి. కానీ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ను చూస్తుంటే దేశంలో 29 రాష్ట్రాలున్న విషయం మర్చిపోయినట్టే కనిపిస్తోంది. మొత్తం బడ్జెట్ అంతా బీహార్ చుట్టూనే తిరిగింది. ఇక్కడ బీహార్కు కేటాయింపులు చేయొద్దని ఎవ్వరూ అనడం లేదు. కానీ బడ్జెట్ అంటే బీహార్కు మాత్రమే అనే వైఖరి సరికాదంటున్నారు. ఆర్థిక నిపుణుల సలహాలు, ప్రస్తుత దేశ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని పౌరుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన బడ్జెట్ ఆర్థిక సూత్రాలను గాలి కొదిలేసి కేవలం రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయడం దురదృష్టకరం. మిగతా రాష్ట్రాలకు రొటీన్ గా రావాల్సిన నిధులు మాత్రమే ఇచ్చి బీహార్కు మాత్రమే పెద్దపీట వేయడంపైనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ ఎలా ఉండాలి అన్నదానికి కొన్ని ప్రాతిపదికలున్నాయి. ఆయా రాష్ట్రాల అవసరాల్ని బట్టి కొన్ని ప్రత్యేక కేటాయింపులు చేసినా అంతిమంగా దేశాన్ని ఓ యూనిట్ గా తీసుకొని ఆర్థిక ప్రణాళికలకు రూపకల్పన చేయాలి. అంతేకాని ఏ ఏడాది బడ్జెట్లో ఆ సంవత్సరం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు చేస్తామనడం హాస్యాస్పదం. కానీ ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో మాత్రం అలా ఈ ఏడాది ఆఖర్లో ఎన్నికలు జరగాల్సిన బీహార్ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా తేలిపోతోంది. బీహార్కు చెందిన మధుబని చీర ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో మఖానా బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మఖానా బోర్డు ఏర్పాటుకు 100 కోట్లు కేటాయించారు. విమానయాన రంగంలోనూ ఆ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను నిర్మించడంతో పాటు పాట్నా విమానాశ్రయం సామర్థ్యాన్ని విస్తరిస్తామని, బీహార్లో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పశ్చిమ కోసి ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీని నెలకొల్పుతామని, ఐఐటి పాట్నాలో మౌలిక సదుపాయాలు, హాస్టల్ విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో బీహార్కు అధిక ప్రాధాన్యత దక్కడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది బడ్జెట్లో కూడా కేంద్రం 58,900 కోట్ల విలువైన ప్రాజెక్టులను బీహార్కు మంజూరు చేసింది. తన మద్దతుతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం నుంచి బీహార్కు భారీగా నిధులు రప్పించడంలో నితీష్ కుమార్ సఫలమవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక మఖానాను పండించే రైతులకు సాంకేతిక సాయం, ఆర్థిక సాయం సైతం అందించనున్నారు. దీని ద్వారా మఖానా రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ దేశంలోని మఖానా ఉత్పత్తిలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిని మరింత ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మఖానా పరిశ్రమకు ఊతమిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్ట్రన్ కోసీ కెనాల్ కు ఆర్థిక సాయం కూడా ఆ ప్రాంత రైతులకు లాభించనుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్కు ఈ బడ్జెట్లో నరేంద్ర మోడీ సర్కారు వరాల జల్లు ప్రకటించింది. ఇక బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బీహారు పేరు పదే పదే పలికారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో బడ్జెట్ పై సెటైర్లేస్తున్నారు. బడ్జెట్లో బి అంటే బీహార్ అని నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్ తో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక బడ్జెట్ కు సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సంబంధించిన కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మాటలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ తమ మాటలే అని నితీష్ కుమార్ అంటున్నట్లుగా అందులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో బీహార్కు వరాల జల్లు కురిసిందని, శివాజీ సినిమాలో హీరో రజనీకాంత్ నడిచి వస్తుంటే ఆయన వెనకాల రోడ్లు, బిల్డింగులు సహా అన్ని శరవేగంగా నిర్మించినట్లు ఉన్న వీడియోను వైరల్ చేస్తున్నారు. బడ్జెట్ తర్వాత బీహార్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ తీరు చూస్తుంటే గతంలో రైల్వే బడ్జెట్ల ప్రహసనం గుర్తొస్తోంది. అప్పట్లో రైల్వే మంత్రులుగా ఎవరున్నా వారి సొంత రాష్ట్రాలు, నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇచ్చుకునేవారు.
అయినా కూడా మిగతా రాష్ట్రాల్ని మరీ చిన్నచూపు చూడలేదన్న వాదన వినిపిస్తోంది. కానీ ఈసారి కేంద్ర బడ్జెట్ మాత్రం అచ్చంగా బీహార్ బడ్జెట్ అనిపించుకోవడానికే గట్టి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇలా కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక సూత్రాలు వెనక్కుపోయి రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత దక్కడం చర్చనీయాంశంగా మారింది. బడ్జెట్ నిధుల్ని రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఓ రాష్ట్రానికి ధారపోయడం అంటే ప్రజల నిధుల్ని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నట్టే. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టే. మన దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. అలాగే బడ్జెట్లోనూ ఆర్థిక సమాఖ్యవాదం ప్రతిఫలించాలి. కానీ కేంద్రం తీరుతో ఆర్థిక సమాఖ్యవాదానికి ముప్పొచ్చినట్టే ఉంది. నచ్చిన రాష్ట్రాన్ని అందలమెక్కించి మిగతా రాష్ట్రాల్ని పట్టించుకోకపోవడం రాజకీయ విద్వేషాలకు కారణమవుతుంది. సోదర భావంతో ఆరోగ్యకరంగా పోటీ పడాల్సిన రాష్ట్రాలు ఇలాంటి బడ్జెట్ కేటాయింపులతో అసూయ ద్వేషాలతో రగిలిపోయే అవకాశాలు ఎక్కువ. పెద్దన్నగా రాష్ట్రాలను ఒక్కతాటిపై నడపాల్సిన కేంద్రమే పనిగట్టుకుని రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. బడ్జెట్లో బీహార్కు పెద్దపీట వెనుక బీజేపీకి చాలా వ్యూహాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. నితీష్ కోసం బీహార్కు కేటాయింపులిచ్చినట్టుగా కనిపిస్తున్నా అసలు ఉద్దేశం వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. నితీష్ నమ్మకస్తుడు కాదనే సంగతి బీజేపీకి కూడా బాగా తెలుసు. అయినా కూడా బీహార్కు ఇంత ఉదారంగా నిధులిచ్చిందంటే దాని వెనుక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీతో కలిసి పోటీ చేసినా చెయ్యకపోయినా బీహార్ క్రెడిటే బీజేపీకి దక్కేలా ప్లాన్ చేశారు. అలాగే ఒకవేళ ఆర్జేడీతో జత కట్టి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినా తమకు అడ్వాంటేజ్ ఉండేలాగా చూసుకుంటున్నారు. దీనికి తోడు బీహార్లో కొన్నాళ్లుగా మెరుగవుతున్న బీజేపీకి సొంత ఆకాంక్షలున్నాయి. బీహార్లో బీజేపీ జెండా ఎగరేస్తామని కొద్ది రోజులుగా కొందరు కాషాయ నేతలు ధీమాగా చెప్తున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ తొలి స్థానంలో ఉన్న ఆర్జేడీ కంటే కొన్ని సీట్లు మాత్రమే తక్కువతో ఉంది. ఈ బలానికి బడ్జెట్ బూస్ట్ ఇస్తే అధికారం కష్టం కాదన్న అంచనాతో కమలం పార్టీ ఉంది. ఒకవేళ నితీష్తో పొత్తు యథావిధిగా కొనసాగినా బీజేపీకి అడ్వాంటేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలోనూ ఇలాంటి వ్యూహ రచనతోనే నితీష్తో పొత్తు ఉన్నా లేకున్నా బీహార్లో తన బలం పెంచుకుంటూ వస్తోంది బీజేపీ. ఇక్కడ ప్రభుత్వాన్ని నడపడానికి చెయ్యాల్సింది రాజకీయం. కానీ అదే రాజకీయం దేశ బడ్జెట్ లాంటి కీలక అంశంపై ప్రభావం చూపకూడదు. రాజకీయాలు ఎప్పటికప్పుడు మారతాయి. కానీ ఆర్థికంగా మౌలిక సూత్రాలు గతి తప్పకుండా బడ్జెట్కు రూపకల్పన చేయాలి. కానీ ఇప్పుడు రాజకీయాలు ముందుకు రావడంతో బడ్జెట్లో ఆర్థిక సూత్రాలు పత్తా లేకుండా పోతున్నాయి. దేశం మొత్తాన్ని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థని, జన జీవితాల్ని ప్రభావితం చేసే కేంద్ర బడ్జెట్ సమగ్రంగా ఉండాలి, సమతూకంలో ఉండాలి, అన్ని వర్గాల అవసరాలను అడ్రస్ చేసేదిగా ఉండాలి. కానీ రాజకీయ అవసరాల కోసం కేంద్ర బడ్జెట్ను రూపొందించడం, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని రాష్ట్రాల్లో ఓట్లను లెక్కగట్టుకుని అక్కడ పార్టీల అవసరాలకు తగినట్లుగా బడ్జెట్ను రూపొందించడం అన్యాయం. ఇలా రాజకీయ అవసరాల కోసం ఎన్నికలే లక్ష్యంగా చట్టసభల సాక్షిగా బడ్జెట్లు రూపొందిస్తే ఆ బడ్జెట్కు ఏం గౌరవం ఉంటుంది? బీహార్ ఎన్నికల కోసం కేంద్రం నితీష్కు లొంగిపోవడం దారుణం. ఇది దేశంలోని అత్యున్నత వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే. మరి ఇంత లొంగిపోయి వంగిపోయి దేశాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థని నితీష్కు తాకట్టు పెడతారా? ఇది కేవలం దక్షిణాది రాష్ట్రాలకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు అన్యాయమే. దేశం మొత్తాన్ని, దేశంలోని అన్ని వ్యవస్థల్ని సమగ్ర దృష్టితో రూపొందించాల్సిన బడ్జెట్ బీహార్దే అన్నట్లు వ్యవహరించడం ఎన్డీఏకు, బీజేపీకి కూడా మంచిది కాదు. ఐటీ స్లాబుల సవరణ వెనుక అసలు రహస్యం కూడా ఢిల్లీ ఎన్నికలే అంటున్నారు. మామూలుగా పోలింగ్ కు ముందు రోజు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఇప్పుడు పోలింగ్ కు కొన్ని రోజుల ముందు, కొన్ని నెలల ముందు తాయిలాలు ప్రకటించి అడ్వాంటేజ్ పొందాలని చూస్తున్నారు. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరికీ ఐటీ స్లాబుల అంశం బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. ఇలా ఎన్నికలున్న రాష్ట్రాల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లు రూపొందించుకుంటూ పోతే ఇక దేశ ఆర్థిక భవిష్యత్తు అగమ్యగోచరమే అని చెప్పాలి. రాజకీయాలకు, ప్రభుత్వ నిర్వహణకు ఉండాల్సిన సన్నటి విభజన రేఖను కూడా చెరిపేసేలా వ్యవహారం చేయడం ఎవ్వరికీ మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోవాల్సిన బడ్జెట్లు ఇలా రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సర్కార్లకు కొమ్ము కాస్తుంటే మనం ప్రపంచంతో ఎలా పోటీ పడతాం? మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదుగుతుందో కేంద్రమే సమాధానం చెప్పాలి.
ఓవైపు రాజకీయాల కంటే దేశాభివృద్ధే ముఖ్యమని చెబుతూ మరోవైపు బడ్జెట్ లాంటి కీలక అంశాన్ని ఇంత రాజకీయం చేయడం ఏంటో కేంద్ర పెద్దలే చెప్పాలి. ప్రభుత్వం ఘనమైన లక్ష్యాలు పెట్టుకోగానే సరికాదు, అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి. కానీ నిర్మలమ్మ పద్దులో ఆర్థిక లక్ష్యాల సాధన కంటే రాజకీయ లక్ష్యాల సాధనకే పెద్దపీట వేయడం బాధాకరం. మోడీ సర్కారు వ్యవహార శైలి ఏకపక్షంగా ఉందని విపక్షాలు, విపక్షపాలిత రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ ఎవరేమనుకున్నా మేం చేసేది మేం చేస్తాం అన్నట్టుగా కేంద్రం ప్రవర్తిస్తోంది. అదేమంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్దపీట వేసే సంస్కృతి మొదట్నుంచి ఉందని, ఇప్పుడు కొత్తగా ఏం రాలేదన్న వాదన వినిపిస్తున్నారు. గతం నుంచి ఉన్న చాలా సంస్కృతులు మంచివి కాదని మంగళం పాడేసిన కేంద్రం మరి ఈ సంస్కృతికి ఎందుకు చెల్లుచీటి రాయలేదో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కుడి చేత్తో చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ కేంద్రం మాత్రం బీహార్కి ఇచ్చిన నిధుల గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేసింది. ఇది ఎంతవరకు సమంజసం? కేంద్రం ఒక్కసారి ఆలోచించాలి. ఓ రాష్ట్ర అవసరాలను బట్టి కాస్త ఎక్కువ నిధులిచ్చారులే అనుకునేలా ఉండాలి. కానీ మొత్తం బడ్జెట్ నిధులన్నీ గంపగుత్తగా ఒక్క రాష్ట్రానికి దోచిపెట్టారని మిగతా రాష్ట్రాలు అసూయపడే పరిస్థితి రాకూడదు. కానీ కేంద్రం తీరు కారణంగా అలా రాకూడని పరిస్థితే వచ్చింది. రాజ్యాంగం కేంద్రానికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రాల్ని సమదృష్టితో చూస్తూ దేశ ఆర్థిక రథం గాడి తప్పకుండా చూడాల్సిన పని అప్పగించింది. కానీ ఆ విధి నిర్వహణలో కేంద్రం తీవ్రంగా విఫలమైందనడంలో సందేహం లేదు. దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ మిగతా రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తూ కేవలం బీహార్కు మాత్రమే భారీగా నిధులు కేటాయింపులు ఎవ్వరూ హర్షించదగింది కాదు. ఇక్కడ రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా కూడా కేటాయింపులు ఉండడం లేదు. మాకివ్వాలనిపిస్తే ఇస్తాం, లేదంటే లేదు అన్న పోకడ కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ఉన్న జనం అవసరాల కంటే ఆ రాష్ట్రంతో తమకు అవసరం ఉంటేనే బడ్జెట్లో కేటాయింపులుంటాయని కేంద్రం స్పష్టం చేస్తోంది. రాష్ట్రాల కంటే కేంద్రానికి రాజ్యాంగం కాస్త ఎక్కువ అధికారం ఇచ్చింది. కేంద్రానికి ఉన్న గురుతర బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేసింది. కానీ కేంద్రం రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటును పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తోంది. నవ్విపోదురుగాక నాగేడ్ సిగ్గు అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులను కూడా కొండకచో కోతలు పడుతున్నాయి. కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి రాష్ట్రాలు తమ బడ్జెట్లు తయారు చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తూ ఉండడంతో రాష్ట్రాలు ప్రతిసారి తమ అంచనాలు తగ్గించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రాలు ఎన్ని వినతులు చేసినా, ఎంత మొత్తుకున్నా కేంద్రం మాత్రం బడ్జెట్ను తాను అనుకున్నట్టుగానే రూపొందిస్తోంది. ఎంతో కొంత రాష్ట్రాల విన్నపాలు విన్నామనే సంకేతాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నించడం లేదు. రాష్ట్రాలు ఏమడిగినా మేమిచ్చేదే ఇస్తామని నిర్ద్వంద్వంగా చెప్పేస్తోంది. బడ్జెట్ రూపకల్పనలో జరుగుతున్న లోపాలే రాష్ట్రాలు గళమెత్తేలా చేస్తున్నాయి. దేశంలో అసలు సమాఖ్యవాదం ఉందా లేదా అన్న ప్రశ్నలకు తావిస్తున్నాయి. అన్నీ తెలిసి కూడా కేంద్రం తన పాత పెడపోకడలే కొనసాగిస్తోంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అంటూ ఘనంగా బడ్జెట్ స్పీచ్ ప్రారంభించిన నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మాత్రం దేశంలో 29 రాష్ట్రాల్లో బీహార్ ఒక్కటే ఉందన్న సందేశమిచ్చారు. చెప్పే సూక్తులకు ఆచరించే పనులకు చాలా తేడా ఉందనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏమక్కర్లేదు. ఇలా పొంతంలేని తీరుతో కేంద్రం దేశ ఆర్థిక వ్యవస్థను ఏం చేయదలుచుకుందనేది పెద్ద ప్రశ్న. అన్ని రాష్ట్రాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఓ పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తేనే సమతులాభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుడే దేశం స్థిరంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాని ఎడాపెడా అవసరార్థపు కేటాయింపులతో నిధులు కేటాయించినా వాటికి ఆశించిన ప్రయోజనం దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయాలను కూడా కేంద్రం గమనంలోకి తీసుకోవడం లేదు. ఇది బాధ్యతారాహిత్యం కిందకే వస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో నిధుల కొరత ఉంది. ఉన్న నిధుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. అంతేకాని ఓ ప్రణాళిక లేకుండా తాత్కాలిక రాజకీయ లాభాలు చూసుకుంటూ నిధులు కేటాయిస్తూ పోతే ప్రయోజనం గుండు సున్నానే అవుతుందన్న అభిప్రాయాలున్నాయి. ప్రపంచంలో ఆర్థిక వృద్ధిలో గణనీయమైన ఘనతలు సాధించిన దేశాలన్నీ ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడానికే పనిచేశాయి. అలాగే కొన్నేళ్ల పాటు స్థిరమైన ఆర్థిక వ్యూహాలను అవలంబించాయి. కానీ మన దగ్గర మాత్రం దురదృష్టవశాత్తు ఆర్థిక సూత్రాలను డామినేట్ చేస్తున్న రాజకీయాలు దేశం ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కు లాగుతున్నాయి. రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్రాల మధ్య బట్టబయలవుతున్న సమన్వయ లోపం, పరస్పర అపనమ్మకం మరింత ప్రమాదకరంగా మారుతోంది. మన చేతిలో లేని విషయాలకు ఎవ్వరూ ఏమీ చేయలేరు.
కానీ మన పరిధిలో ఉన్న సమస్యలకు కూడా పరిష్కారాలు చూపకపోవడం మన తప్పే అవుతుంది. ప్రస్తుతం కేంద్రానికి తన పరిధిలో సమస్యలు, వాటి పరిష్కారాలు కూడా తెలుసు. అయినా సరే సమస్యల్ని మరింత పెద్దవి చేసేలా కార్యాచరణ తీసుకోవడం సామాన్యులకే కాదు, నిపుణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏ దేశమైనా ప్రగతి పథంలో సాగాలంటే రాజకీయ స్థిరత్వం అవసరం. అందుకోసం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయం చెయ్యాల్సిందే అనేది అధికార పార్టీలు చెప్పే కామన్ డైలాగ్. అది కొంతవరకు నిజమే అయినా రాజకీయాల కోసం బడ్జెట్లనే తాకట్టు పెట్టే చెడు సంస్కృతి కొనసాగితే మాత్రం దేశాన్ని ఆర్థికంగా చేజేతులారా ప్రమాదంలోకి నెట్టినట్లవుతుంది. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన ప్రభుత్వాలు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం గుడ్డిగా పనిచేస్తూ 140 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టడమే అసలైన విషాదం. కొన్ని పరిమితులకు కట్టుబడి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం రూపకల్పన జరగాల్సిన బడ్జెట్ల ఉదాత్త ఆశయాలు అడుగంటిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్పటి రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి బడ్జెట్లను ఉపయోగించుకోవడం చాలా దారుణమైన విషయం. ఇలాంటి పనులతోనే ప్రస్తుతం ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్టా, బీహార్ బడ్జెట్టా అనే సందేహాలొచ్చాయి. ఇకనైనా కేంద్రం పద్ధతి మార్చుకుంటుందా, ఇకపై కూడా ఇదే సంస్కృతి కొనసాగిస్తుందా అనేది చూడాల్సిందే. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.